అమెరికా ఉక్రెయిన్‌కి ఆయుధాలు ఇవ్వడం మానేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వడం మానేసింది. యూరప్ ఇస్తున్నది అరాకొర. అమెరికా 100 ఇస్తే యూరప్ 10 ఇస్తోంది. ఇప్పటికే రష్యా ఎడతెరిపి లేని దాడులు చేస్తున్నటువంటి వేళ అప్పుడప్పుడు రష్యా మీద దాడి చేసి మానసిక సంతృప్తి పొందగలుగుతోంది. కానీ ఉక్రెయిన్ ఫైనల్‌గా అయితే విజయం సాధించట్లేదు అన్నదానికి సాక్ష్యం తాజాగా జరిగినటువంటి పరిణామం. ఏదైతే ఈ పూట ఈ నిన్నటి నుంచి జరిగినటువంటిది ఏంటంటే 27 బాలిస్టిక్ మిసైల్స్‌ని రష్యా వాడిందంట. బాలిస్టిక్ మిసైల్ అంటే అణుబాంబులు సైతం, అణు వార్‌హెడ్స్ సైతం మోసుకెళ్ళగలిగిన, శబ్దానికంటే వేగంగా వెళ్ళగలిగిన. కాకపోతే అణుబాంబులనైతే పెట్టట్లేదు, అణుశక్తినైతే ప్రదర్శించట్లేదు. దానికి వాడదగినటువంటి బాలిస్టిక్ మిసైల్స్‌ని ఇప్పుడు ఉక్రెయిన్ మీద వాడింది రష్యా. ఇదివరకైతే అవన్నిటిని మేము దారిలోనే కూల్చేసాం మా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో అని చెప్పేది ఉక్రెయిన్. కానీ ఇప్పుడు పేట్రియాటిక్ మిసైల్సే వీళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రష్యా దగ్గర S-300, S-250, S-400, S-500 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. బట్ ఉక్రెయిన్ దగ్గర పేట్రియాట్ అనే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమే ఉండేది. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఒక్కటి మాత్రమే ఇంటర్సెప్ట్ చేయగలిగా, మిగతా ఎన్నొచ్చి ఉక్రెయిన్‌లో పడి మా ప్రజల ప్రాణాలు తీసినాయి అని జెలెన్స్కీ ఒప్పుకుంటున్నాడు.